నమస్తే, వెల్కమ్ టు టీశాట్ ఛానల్. టీశాట్ ద్వారా నిర్వహిస్తున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష శిక్షణా కార్యక్రమంలో మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి విభాగాన్ని గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఇందులో ఇవాళ మనం అనుభవాత్మక అభ్యసనము, ప్రత్యక్షము, స్మృతి అనేటువంటి అంశాలను గురించి తెలుసుకుందాం. లెర్నింగ్ అన్నదాన్ని మనం చూసినప్పుడు ఉద్దీపన, ప్రతిస్పందనల మధ్య బంధాన్ని ఏర్పరచడం ద్వారా అభ్యసనం జరుగుతుంది అని చెప్పిన ఉద్దీపనకి వాద సిద్ధాంతాలు లేదా వాటిని మనం ప్రవర్తనవాద సిద్ధాంతాలు అని చెప్పంటాం. అలాగే తారండైకు, స్కిన్నర్ చెప్పిన అభ్యసన సిద్ధాంతాల్లో కూడా ఉద్దీపన, ప్రేరణ, ప్రతిస్పందనల యొక్క ప్రాధాన్యత మనకు కనిపిస్తుంది. అయితే ప్రత్యక్ష అనుభవాల ద్వారా అనుభవాత్మక అభ్యసనం అన్న భావాన్ని అర్థం చేసుకోవాలి అంటే అభ్యసన సన్నివేశాలు కల్పించడం ద్వారా పిల్లలు అభ్యసన సన్నివేశాల్లో పాల్గొనడం ద్వారా నేర్చుకుంటారు అన్న అంశానికి ఆధారం మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతాలు అన్న విభాగంలో కనిపిస్తుంది. అంటే అభ్యసన జరగాలి అని అంటే ఉద్దీపనలు, ప్రేరణలు, ప్రతిస్పందనలు ప్రధానమని మనం అనుకున్నప్పటికీ పిల్లలు పుట్టుకతోనే కొన్ని రకాల సామర్థ్యాలను కలిగి ఉంటారు. ఆ సామర్థ్యాలకు కొనసాగింపుగా తరగతి గది బోధనా విధానాలు ఉండాలి. పిల్లలు సొంతంగా జ్ఞానాన్ని నిర్మాణం చేసుకుంటారు. ఈ దశలో ఉపాధ్యాయుడు ఆయనకు ఒక సలహాదారుగా ఉండాలి అన్నటువంటి సిద్ధాంతాలను మనం నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతాలు అంటాం. ఇలాంటి అభ్యసన సిద్ధాంతాల ఆధారంగా పిల్లల్లో ఉన్నటువంటి సహజ సామర్థ్యాలను, పిల్లల్లో ఉన్నటువంటి జన్మతః ఉన్నటువంటి సామర్థ్యాలను ఆధారంగా చేసుకుని అభ్యసన జరిగితే దానిని మనం అనుభవాత్మక అభ్యసనం అంటాం. ఈ సెషన్లో మనం అనుభవాత్మక అభ్యసనం గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. అంటే వ్యక్తి తన చుట్టూ రకరకాల పరిసరాలు ఉంటాయి. ఈ పరిసరాలతో ప్రతిచర్య జరుపుతూ ఉంటాడు. ఇలా ప్రతిచర్య జరపడానికి జ్ఞానేంద్రియాలు అతనికి బాగా సహాయపడుతూ ఉంటాయి. కాబట్టి వ్యక్తి జ్ఞానేంద్రియాలను ఉపయోగించి తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలతో అనుభవాలని పొందుతాడు. ఈ అనుభవాల ద్వారా అతను కొంత జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని, వైఖరులను పొందుతాడు. ఇలా ఎప్పుడైతే వ్యక్తి తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలతో ప్రతిచర్య జరపడం ద్వారా విషయాలను తెలుసుకుంటాడో దానిని అనుభవాత్మక అభ్యసనం అంటాం. ఇది చాలా ప్రధానమైనటువంటి నిర్వచనం మన పరీక్ష దృష్ట్యా. వ్యక్తులు ఎప్పుడైనా నేర్చుకోవడానికి అనుభవం అన్నది చాలా అవసరం. అంటే ఒక సన్నివేశం ఉండాలి, ఆ సన్నివేశంలో పాల్గొనాలి, తద్వారా ఆ విషయాన్ని నేర్చుకుంటారు. అంటే అది నైపుణ్యమైన, జ్ఞానమైన, వైఖరులైనా ఏవైనా సరే సన్నివేశాలలో పాల్గొనడం ద్వారా నేర్చుకోగలిగితే దాన్ని మనం అనుభవాత్మక అభ్యసనం అంటాం. ఈ విషయం గురించి డేవిడ్ కోల్స్ అనేటువంటి మనోవైజ్ఞానికుడు కొన్ని ప్రధాన విషయాలను చెప్తున్నాడు. అవేంటో చూద్దాం. అంటే అభ్యసన సన్నివేశం అనుభవాత్మకమైనప్పుడు వచ్చేటువంటి ముఖ్యమైన మార్పు ఏంటంటే వ్యక్తి తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలతో ఎలా సర్దుబాటు చేసుకోవాలి అన్న విషయాలను నేర్చుకుంటాడు. ఎప్పుడైతే సర్దుబాటు చేసుకోవడానికి సంసిద్ధుడవుతాడో తను తొందరగా ఆ ప్రదేశాన్ని, ఆ అంశాన్ని, ఆ విషయాన్ని నేర్చుకోవడానికి జ్ఞానేంద్రియాలన్నింటినీ ఏకోన్ముఖం చేయడం అన్నది కనిపిస్తుంది అన్నమాట. తర్వాత అనుభవాలు అక్కడ కలుగుతాయి కాబట్టి అది జ్ఞాన నిర్మాణానికి ఆధారం అవుతుంది. అంచేత ఒక అభ్యసన సన్నివేశం సృష్టించబడినప్పుడు అది పాఠశాలలోనే అని కాదు, పాఠశాల బయట ఉన్నటువంటి రకరకాల అభ్యసన క్షేత్రాల్లో వ్యక్తి పాల్గొన్నప్పుడు అది వ్యవసాయ రంగంలో కానివ్వండి, కుండలు చేయడం, చెప్పులు కుట్టడం, చేపలు పట్టడం, ఇతరత్ర వంట పనులు చేయడం, రిపేర్లు చేయడం, లేకపోతే ఒక ఉద్యానవనాన్ని పరిశీలించడం, సూర్యోదయాన్ని చూడడం, చెరువుని పరిశీలించడం, గ్రామంలో ఉన్నటువంటి రకరకాల సేవా సంస్థలను చూడడం, వ్యక్తులను, రవాణా సాధనాలను, వస్తువులను, ఇలాంటివన్నిటినీ కూడా విద్యార్థి చూసేటప్పుడు తన జ్ఞానేంద్రియాలను ఉపయోగిస్తాడు. అంటే కళ్ళ ద్వారా చూస్తాడు, వింటాడు, దాన్ని ఆలోచించే ప్రయత్నం చేస్తాడు. తద్వారా ఒక అనుభవాన్ని పొందుతాడు. అంటే ఆ వస్తువు గురించి తెలుసుకోవడం, వస్తువు యొక్క నిర్మాణ క్రమాన్ని పరిశీలించడం, దాని యొక్క ఉపయోగాన్ని తెలుసుకోవడం, అది ఎలా అమరి ఉన్నది అని చూడడం, ఇలాంటివన్నీ కూడా అనుభవంలో ముడిపడి ఉంటాయి. కాబట్టి అనుభవం ఒక అభ్యసనంగా రూపొందినప్పుడు ఇక్కడ నైపుణ్యాలు అన్నవి జ్ఞానంతో పాటు ఒకేసారి అభివృద్ధి చెందుతాయి. కాబట్టి దీన్ని మన వాళ్ళు నిర్మాణాత్మకమైనటువంటి అభ్యసన సిద్ధాంతంగా భావిస్తారు. కాబట్టి ఇక్కడ జ్ఞాన నిర్మాణము అని జరుగుతుంది. పిల్లలు సొంతగా నేర్చుకోవడం అన్నదానికి వీలు కలుగుతుందన్నమాట. అంచేత ఒక దృశ్యాన్ని లేదా ఒక సన్నివేశంలో వ్యక్తి పాల్గొన్నప్పుడు అతను చేతులతో చేసేటువంటి పనులు, కళ్ళతో చూసేటువంటివి
చెవులతో వినేటువంటివి ఇవన్నీ సమన్వయం చెందడం వల్ల అది ఒక మానసిక ప్రక్రియలాగా రూపుదిద్దుకుంటుంది. గతంలో అడిగిన ప్రశ్న ఇదే. అనుభవాత్మక అభ్యసనము ఒక మానసిక ప్రక్రియ అన్న వాక్యం సరైనది కాదు అని అన్నారు. కాబట్టి అనుభవాత్మక అభ్యసనం అన్నది ఒక మానసిక ప్రక్రియ. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఒక సన్నివేశము అన్నప్పుడు అందులో ఉన్నటువంటి వస్తువులు, వ్యక్తులు, లేకపోతే రకరకాల అంశాలన్నిటి వెనకాల కూడా కొన్ని నేపథ్యాలు ఉంటాయి. ఆ నేపథ్యాలను మనం సాంస్కృతిక, సాంఘిక నేపథ్యాలు అంటాం. ఏ వస్తువును చూసినా కూడా దానికి ఒక సాంఘిక నేపథ్యం ఉంటుంది. ఉదాహరణకు ఒక పిల్లవాడు చేపలు పట్టేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎలా చేపలు పడుతున్నాడన్న చూస్తున్నాడు అనుకుందాం. అక్కడ చేపలు ఎక్కడ పెరుగుతున్నాయి, పెరగడానికి కావాల్సిన వనరులు ఏమేమి ఉన్నాయి, పట్టడానికి ఎలాంటి వస్తువులను ఉపయోగిస్తున్నారు, చేపలని అమ్మడానికి మార్కెటింగ్ సౌకర్యాలు ఏమేమి ఉన్నాయి, అక్కడికి రవాణా చేయడానికి ఎలాంటి రవాణా సౌకర్యాలు ఉన్నాయి, ఇలాంటివన్నీ సాంఘికపరమైనటువంటి అంశాలుగా కనిపిస్తాయి. అలాగే అక్కడ చేపలని ఎలాంటి ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారు, వాటిని నిల్వ చేయడానికి ఎలాంటి పద్ధతులను పాటిస్తున్నారు, ఆ చేపలు పట్టే క్రమంలో ఏమైనా పాటలు పాడుతున్నారా, లేదా చేపలు పట్టే వాళ్ళకి సంబంధించి ఏమైనా పండుగలు, ఆచార వ్యవహారాలు ఉన్నాయా, వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉంది, ఎలాంటి ప్రత్యేక సామగ్రిని వాళ్ళు అక్కడ ఉపయోగిస్తున్నారు, ఇలాంటివన్నీ సాంస్కృతికపరమైనటువంటి అంశాలుగా కనిపిస్తాయి. కాబట్టి అనుభవాత్మక అభ్యసన అన్నది ఒక మల్టీఫేస్డ్ అనమాట. చాలా విస్తృతమైనటువంటి సందర్భాన్ని పిల్లలకి అనుభవం పొందడానికి అవకాశం ఇస్తుంది. కాబట్టి దీని ద్వారా నేర్చుకునేటువంటి జ్ఞానం అత్యంత స్థిరంగా, శాశ్వతంగా ఉండటంతో పాటు వ్యక్తి యొక్క మానసిక క్షేత్రాలలో సుస్థిరమైనటువంటి ఎన్గ్రాములు ఏర్పడడానికి అవకాశం వస్తుంది అని చెప్తారు. కాబట్టి అనుభవాత్మక అభ్యసనం ద్వారా సాంఘిక, సాంస్కృతిక అంశాలలో కూడా వ్యక్తి వైఖరులను పొందడానికి అవకాశం వస్తుంది. అంచేత నిర్మాణాత్మక అభ్యసనవాదులు వైగాట్స్కి కానివ్వండి, భాషా శాస్త్రవేత్త నోమ్ చామ్స్కీ, అలాగే డేవిడ్ కోల్స్, వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, పిల్లలకి అనుభవాత్మక అభ్యసన సన్నివేశాలు కల్పించినప్పుడు వాళ్ళు కేవలం విషయ పరిజ్ఞానం మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి సాంఘిక, సాంస్కృతిక అంశాలను కూడా నేర్చుకోవడం ద్వారా అక్కడి చరిత్రకు, సంస్కృతికి వారు సరైన వారసులుగా మారతారు అని చెప్తున్నారు. ఈ సరైన వారసులుగా మారడం అన్నది అనుభవాత్మక అభ్యసనం యొక్క ఒక ఉత్పత్తిగా మనం చెప్పుకుంటాం అన్నమాట. అలాగే మరొక ముఖ్యమైన అంశాన్ని డేవిడ్ కోల్స్ చెప్పినటువంటి సందర్భాన్ని చూద్దాం. ఈ అనుభవాత్మక అభ్యసన సన్నివేశాన్ని మనం చూసినప్పుడు ఇది ఒక అభ్యసన వలయంలాగా మనకు కనిపిస్తుంది. ఇందులో ఏమేమి అంశాలు ఉంటాయని చూస్తే ప్రధానంగా 4 అంశాలు కనిపిస్తాయి. ఒకటి మూర్త అనుభవాలు. మూర్త అంటే తెలిసినటువంటివి. ఒక అభ్యసన సన్నివేశంలో పాల్గొనగానే అక్కడ మనకి కొన్ని తెలిసిన అంశాలు ఉంటాయి. అది ఎంత కొత్త అభ్యసన సన్నివేశమైనా కూడా కొన్ని పరిచిత అంశాలు ఉంటాయి. ఒక్కొక్కసారి పరిచిత అంశాల సంఖ్య తక్కువగా ఉండొచ్చు, ఎక్కువగా ఉండొచ్చు. కానీ మొత్తం మీద జ్ఞానేంద్రియాల ద్వారా అక్కడ రకరకాల అనుభూతులు పొందడానికి వీలవుతుంది. ఉదాహరణకు విద్యార్థి ఒక షాపుకి వెళ్ళాడు అనుకుందాం. షాపులో అతనికి కొన్ని పరిచితమైనటువంటి అంశాలు ఉంటాయి. అక్కడ వెయిట్ చూడడానికి ఉపయోగించేటువంటి త్రాసు కానివ్వండి, డబ్బులు కానివ్వండి, డబ్బాలు, అందులో నిల్వ చేసిన వస్తువులు, కొన్ని రకాల ఆహార పదార్థాలు, అక్కడికి వచ్చేటువంటి మనుషులు, వాళ్ళు కొనుక్కుంటున్నటువంటి విధానం, వీటిలో కొన్ని మూర్త అనుభవాలు ఉంటాయి. ఈ మూర్త అనుభవాలన్నీ పిల్లలకి జ్ఞానేంద్రియాల ద్వారా కొంత అవగాహన చేసుకోవడానికి పనికొస్తుంది. తర్వాత దీనిలో మూర్త అనుభవాలని లేదా అమూర్తంగా ఉండేటువంటి వాటిని చూడడం ద్వారా పిల్లవాడు విషయాన్ని విశాల దృక్పథంతో లోతుగా పరిశీలించడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకని దీన్ని పర్యావలోకనం అంటాం. అంటే ఒక అభ్యసన సన్నివేశంలో పిల్లలు పాల్గొన్నప్పుడు జ్ఞానేంద్రియాల ద్వారా ఎప్పుడైతే మూర్త అనుభవాలను పొందుతారో ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి లోతుగా చూడడం అన్నది కనిపిస్తుంది. అయితే ఇది మనకి ఉపరితలం నుంచి వ్యక్తం కాకపోవచ్చు. మీరు ఎప్పుడైనా ఒక సర్కస్ కానీ లేకపోతే ఒక ఆట స్థలానికో పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు పిల్లలు అక్కడ విషయాలను చాలా నిశితంగా పరిశీలిస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు గమనించరు, కానీ పిల్లలు మాత్రం విషయాన్ని చాలా నిశితంగా పరిశీలిస్తారు. అలాగే అక్కడ ఉన్నటువంటి అంశాల పట్ల రకరకాల ప్రశ్నలు అడుగుతారు. అందుచేత ఈ పర్యావలోకన సామర్థ్యం అన్నది అనుభవాత్మక అభ్యసనంలో ప్రధానమైనటువంటి అంశం. అయితే ఈ మూర్త అనుభవాలు, పర్యావలోకన సామర్థ్యం వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అమూర్త భావనలను కూడా అర్థం చేసుకోవడానికి ఒక ఆధారం ఏర్పడుతుంది. ఉదాహరణకి పిల్లవాడు కొత్తగా ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళాడు అనుకుందాం. రైల్వే స్టేషన్లో అతనికి కొన్ని మూర్త అనుభవాలు ఉంటాయి. ప్రయాణికులు, అలాగే వస్తువులు, బ్యాగులు, తర్వాత పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, రకరకాల వస్త్రధారణ, పేపర్,
టీ ఇలాంటివన్నీ మూర్త అనుభవాలుగా కనిపిస్తాయి. అతను చాలా నిశితంగా గమనిస్తూ ఉంటాడు. ఆ నిశితంగా గమనించేటువంటి సందర్భంలో ఒక విజిల్ రావడం లేదా ఒక అనౌన్స్మెంట్ రావడం, జెండా ఊదడం, రైలు కదలడం ఇలాంటివన్నీ కనిపిస్తాయి. జెండాకు రైలుకి ఉన్న ప్రత్యక్ష సంబంధం పిల్లవానికి తెలియకపోవచ్చు, కానీ ఆ అమూర్త భావనని తను నిశిత పరిశీలన ద్వారా అర్థం చేసుకుంటాడు. కాబట్టి ఒక సన్నివేశంలో అనుభవాన్ని కలిగించినప్పుడు ఆ అనుభవం మూర్త ఆలోచనలని పర్యావలోకన సామర్థ్యం ద్వారా అమూర్త భావనలను అర్థం చేసుకునే దిశ వైపుకు నడిపిస్తుందన్నమాట. అలా నడిపించే సన్నివేశంలో క్రియాశీల ప్రయోగాత్మక అనుభవం కూడా జత చేరాలి అంటారు కోల్స్. అంటే అభ్యసన సన్నివేశంలో పాల్గొన్నంత మాత్రాన సరిపోదు. అక్కడ జ్ఞానేంద్రియాల ద్వారా, చేతుల ద్వారా చేయవలసినటువంటి పనులు కొన్ని ఉంటాయి. కాబట్టి వాటిని కూడా తప్పకుండా స్వయంగా నేర్చుకోవడం అన్నది అవసరం. అంటే విషయ పరిజ్ఞానం ఉన్నప్పుడు విషయాన్ని చదివి దాన్ని అర్థం చేసుకోవడం ద్వారా విషయాన్ని తెలుసుకోవడం, అలాగే వస్తువులు ఉన్నప్పుడు ఆ వస్తువులను పరిశీలించడం, తద్వారా చిన్న చిన్న ప్రయోగాలు చేస్తూ విషయాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం జరగాలి. కాబట్టి అనుభవాత్మక అభ్యసనం జరుగుతోంది అంటే అక్కడ ఈ 4 అంశాలు ఒక వలయ రూపంలో నడుస్తూ ఉంటాయి. తెలిసిన విషయాలను నేర్చుకోవడం మూర్త అనుభవాలు, వాటి గురించి నిశిత ఆలోచన చేయడాన్ని పర్యావలోకనం అంటాం. ఈ పర్యావలోకన సామర్థ్యం ద్వారా విశ్లేషించి అవగాహన చేసుకోగలిగితే అమూర్త భావనలను అర్థం చేసుకున్నాడు అంటాం. ఈ అమూర్త భావనలను అర్థం చేసుకోవాలి అంటే స్వయంగా చేస్తూ నేర్చుకోవాల్సి వస్తుంది. అంచేత క్రియాశీలక ప్రయోగాత్మక అభ్యసనం లేదా అనుభవం అన్నది ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఒక నూతన సన్నివేశంలో పాల్గొనడం అంటే ఈ వలయంలో 4 పాయింట్లు ఇంపార్టెంట్. అభ్యసన వలయము డేవిడ్ కోల్స్ ప్రకారం కింది వానిలో ఏది సరైనది, ఏది సరికాదు ఇట్లా అడిగే అవకాశం ఉంది. కాబట్టి 4 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. మూర్త అనుభవాలు, పర్యావలోకనం, అమూర్త భావాల సంగ్రహణ, క్రియాశీల ప్రయోగాత్మక అనుభవం అని అన్నది. కాబట్టి ఇక్కడ మనం ఏం గమనించాలి, డేవిడ్ కోల్స్ చెప్పిన దాని ప్రకారం ఎక్కడైతే ప్రత్యక్ష అనుభవాలు ఉంటాయో ఆ ప్రత్యక్ష అనుభవాల వల్ల ఏర్పడేటువంటి భావనలు ఎక్కువ కాలం నిలబడతాయి అని అన్నది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ మొత్తంగా మనకి ఒక విషయం తెలుస్తుంది, అనుభవాల ద్వారా అభ్యసనం జరుగుతుంది. కాబట్టి అభ్యసనకి అనుభవాలు పునాది లాంటివి. అయితే ఈ అనుభవాలు ప్రత్యక్ష అనుభవాల, పరోక్ష అనుభవాల అని అన్నది ప్రధానం అన్నమాట. ఒకవేళ అనుభవాలు పరోక్షంగా ఉన్నాయి అనుకుందాం, అంటే ఉపాధ్యాయుడు మాటల ద్వారా వాటిని వివరించే ప్రయత్నం చేస్తున్నాడు, లేదా ఒక చిత్రాన్ని చూపించడం ద్వారా, చార్టును చూపించడం ద్వారా చేస్తున్నాడు. ఇలా చేయడం వల్ల వాటిని మనం పరోక్ష అనుభవాలు అంటాం. ఈ పరోక్ష అనుభవాల ద్వారా విషయాన్ని అర్థం చేసుకోవడం అన్నది చూసినప్పుడు ప్రత్యక్ష అనుభవాలు ఎక్కువ ప్రాధాన్యతను కలిగినవిగా కనిపిస్తాయి. అంటే ఉదాహరణకి మనం వేళ్ళు మొక్కలకి నీటిని, పోషకాలను అందిస్తాయి అని చెప్పి ఆయన ఒక ఉపన్యాస ధోరణిలో లేదా ఒక చార్ట్ ద్వారా చెప్పారనుకుందాం. దానిని మనం పరోక్ష అనుభవం అంటాం. అలా కాకుండా తరగతి గదిలో ఒక చిన్న గార్డెన్ లాంటి దాన్ని, ఒక మొక్కని ఒక చిన్న గ్లాసులో మట్టి పోసి ఉంచి దానికి నీళ్ళనిచ్చి ఆ నీళ్ళని ఎలా పీలుస్తున్నాయని దాన్ని పరిశీలింపచేయడం, లేదా కొన్ని రకాల మొక్కల కాండాలలో రంగు నీళ్ళు ఉన్నటువంటి దాంట్లో వేర్ల నుంచినప్పుడు కాండంలో కూడా ఆ రంగు యొక్క ట్రేసెస్ కనిపిస్తాయి. కాబట్టి ఈ ట్రేసెస్ ఎలా వచ్చినాయి అంటే వేళ్ళు స్వీకరించినటువంటి నీళ్ళ ద్వారా అవి కాండంలోకి వెళ్తున్నాయన్న తెలుస్తుంది. అది ప్రత్యక్ష అనుభవం అన్నమాట. అలాగే ప్రత్యక్ష అనుభవాల ద్వారా నేర్చుకున్నటువంటి అంశం ఎప్పటికీ కూడా గుర్తుంటుంది, చాలా కాలం గుర్తుంటుంది అని అన్నది దీనిలో ముఖ్యమైన అంశం. కాబట్టి ఉపాధ్యాయుడి పాత్ర ఇక్కడ ఏమిటి అని మనం చూసినప్పుడు ఉపాధ్యాయుడు ప్రధానంగా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని పాటించాల్సి వస్తుంది. ఎందుకు పాటించాలి అని అంటే పిల్లలు నేర్చుకోవడంలో జ్ఞానేంద్రియాల ప్రభావం ఎలా ఉంటుంది అని అన్నది కోహన్ చెప్పినటువంటి విధానాన్ని మనం చూస్తే అర్థమవుతుంది. కోహన్ అనేటువంటి మనోవైజ్ఞానికుడు ఏమంటున్నాడంటే అభ్యసనం ఎలా జరుగుతుంది అన్న దాని ద్వారా జ్ఞానేంద్రియాల విశేషాలను చెప్తున్నాడు. రుచి ద్వారా 1% అభ్యసనం జరుగుతుంది, స్పందించటం ద్వారా 1.5% జరుగుతుంది, వాసన ద్వారా 3.5% అభ్యసన అన్నది జరుగుతుంది, వినడం ద్వారా 11% అభ్యసన జరుగుతుంది, చూడడం చేయడం ద్వారా 83% అభ్యసన జరుగుతుంది. కాబట్టి చూడడం చేయడం అన్నవి చాలా ప్రధానమైనటువంటి అంశాలు. అంటే విషయాన్ని కేవలం విన్నంత మాత్రాన అది పెద్దగా స్మృతి పదంలోకి వెళ్ళదు. చూడడం ద్వారా చేయడం ద్వారా అంటే ప్రత్యక్ష అనుభవాల ద్వారా ఎక్కువగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయుని పాత్ర ఇక్కడేంటి, తరగతి గదిలో
ఉపన్యాస ధోరణి, ప్రదర్శనా ధోరణి అన్నటువంటి బోధనా పద్ధతుల కన్నా కృత్యాధార బోధనా పద్ధతులను పాటించడం అవసరం అని మనకు తెలుస్తుంది. కాబట్టి అనుభవాత్మక అభ్యసనంలో ఉపాధ్యాయుని పాత్ర అంటే పిల్లలు పాల్గొనడానికి, చేయడానికి కావలసిన అభ్యసన కృత్యాలను ఏర్పరచడం అని. అందులో చూడడానికి వీలైన ఉంటాయి, చేయడానికి వీలైన ఉంటాయి. దానికి సంబంధించినటువంటి బోధనాభ్యసన సామగ్రిని ఉపాధ్యాయుడు సిద్ధం చేసుకుని బోధన చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. అలాగే ప్రత్యక్ష అనుభవాల ద్వారా నేర్చుకున్నటువంటి అంశాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి అని మనం అనుకున్నాం. కాబట్టి ప్రత్యక్షం అంటే ఏమిటి అని అన్నదాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రత్యక్షము లేదా పర్సెప్షన్ అని అంటాం. అంటే ఇక్కడ మనకి ప్రత్యక్షంగా కావడం అంటే ఒక విషయాన్ని చూడడం ద్వారా, వినడం ద్వారా, దానికి ఆలోచనలను జత చేసుకోవడం ద్వారా ఆ వస్తువు, వ్యక్తి లేదా విషయం పట్ల ఒక బంధాన్ని ఏర్పరచుకోవడం. అంటే ఇందులో ఏదో ఒక జ్ఞానేంద్రియం యొక్క ప్రభావం మాత్రమే కాకుండా అన్ని జ్ఞానేంద్రియాల ఉమ్మడి ప్రభావం కనిపిస్తే దానిని మనం ప్రత్యక్షం అంటాం. అంటే ఏదో కేవలం కళ్ళతో చూసి వదిలేయడం కాదు. అంటే జ్ఞానేంద్రియాల ద్వారా పరిసరాల్లో ఉన్నటువంటి వస్తువులు, వ్యక్తులు ఇలాంటి వాటిని చూసి వాటిలో ఉన్నటువంటి క్యారెక్టర్స్, లక్షణాలు, గుణగణాలు ఇలాంటి వాటన్నిటిని తెలుసుకుని వాటి మధ్య గల సంబంధాన్ని గుర్తిస్తే అప్పుడు దానిని ప్రత్యక్షం అంటాం. అంటే ఒక వస్తువును చూసిన తర్వాత దాని మీద ఇవన్నీ ఏర్పడాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థి ఒక కప్పును చూశాడు, ఒక పింగాణి కప్పును చూశాడు. కప్పును చూడగానే అది కప్పు అని పేరు తెలుసుకోవడంతో పాటు ఇది పింగాణి కప్పు, దీనిలో కాఫీ లేదా పాలు తాగడానికి పనికొస్తాయి, దీని ఆకారం కింద గుండ్రంగా ఉంది, పట్టుకోవడానికి ఒక కాడ ఉంది, అయితే ఇది చాలా సున్నితంగా ఉంటుంది, కింద పడితే పగిలిపోతుంది, గట్టి వస్తువు కాదు కానీ టంగని శబ్దం వస్తుంది. ఇలాంటి రకరకాల అంశాలన్నింటినీ కూడా జత చేసుకుని దాని ద్వారా గుర్తుపట్టుకోగలిగితే దానిని మనం ప్రత్యక్షం అంటాం. అందుకని మోర్గాన్ ఏమంటున్నాడో చూడండి ఇక్కడ. ఇంద్రియాల ద్వారా పొందే జ్ఞానానికి వ్యక్తిగత అనుభవాల ద్వారా అర్థాన్ని ఆపాదించడాన్ని ప్రత్యక్షం అంటారు అని అంటాడు. కాబట్టి కేవలం ఇంద్రియాల ద్వారా విషయాన్ని ఒక్కటి చూస్తే సరిపోదు, తన వ్యక్తిగత అనుభవాలను కూడా జోడించి ఒక అర్థాన్ని ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఇందాక మనం పింగాణి కప్పును ఉదాహరణగా తీసుకున్నాం. ఇప్పుడు వ్యక్తిగత అనుభవం ద్వారా ఏం గమనిస్తాడు, దాని మీద ఒక చిన్న సౌండ్ చేయడం ద్వారా ఇది టంగ్ అనే శబ్దం వస్తుంది, కింద పడిందంటే పగిలిపోతుంది, ఇలాంటివన్నీ దానికి జత చేస్తాడు. అలాంటి వాటిని మనం తన అనుభవాలని జత చేసుకోవడం అంటాం. లేదా విద్యార్థి ఒక కాకిని చూశాడు, కాకిని చూడగానే ఇది 2 కాళ్ళు కలిగి ఉంది, నల్లగా ఉంది, రెక్కలు ఉన్నాయి, ఇవన్నిటినీ చూసుకుంటూ వ్యక్తిగత అనుభవాలను కూడా జత చేస్తాడు. అంటే తాను ఉష్ అన్నప్పుడు అది ఎగిరిపోతుందని, గింజలేస్తే తినడానికి వస్తుందని, లేదా ఎక్కడో చెట్ల మీద గూళ్ళు కట్టుకుంటుందని తన అనుభవాలను కూడా జత చేసుకుంటాడు. కాబట్టి ప్రత్యక్షం పొందడం అంటాం. కాబట్టి ఉపాధ్యాయుడు తరగతి గదిలో ప్రత్యక్షం పొందడానికి వీలైనటువంటి అనుభవాలను ఇవ్వాలి అంటే పరిసరాల్లో ఉండేటువంటి అంశాలతో అనుసంధానం చేసుకోవాలి. అయితే జ్ఞానేంద్రియాలను ఉపయోగించి అనుభవం ద్వారా తెలుసుకున్నటువంటి దాన్ని మనసులో స్థిరీకరించుకోవడాన్ని ప్రత్యక్షం అనవచ్చు అని కూడా అంటారు. కాబట్టి జ్ఞానేంద్రియాల ద్వారా చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని, చుట్టూ ప్రపంచంలో ఉన్నటువంటి సంఘటనల్ని, వస్తువులని చూస్తారు, వాటికి అనుభవాన్ని జత చేసుకుంటారు. తద్వారా మనసులో ఒక స్థిరమైనటువంటి భావన రూపంలో ఏర్పడుతుంది. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఆ పదం లేదా అంశం, ఆ వ్యక్తి, సందర్భం వచ్చినప్పుడు ఈ విషయాలన్నింటినీ గుర్తుకు తెచ్చుకుంటారు. కాబట్టి వీటి మధ్యన ఒక సంబంధం ఉంటుంది. ఆ సంబంధాన్ని మనసులో స్థిరీకరించుకుంటారనమాట. కాబట్టి ఏ వస్తువును చూసినా కూడా ఆ వస్తువుకు సంబంధించినటువంటి లక్షణాలను తెలుసుకుంటూ తన అనుభవాన్ని కూడా దానికి జోడించుకుంటే అప్పుడు ప్రత్యక్షము అంటారు. అయితే ప్రత్యక్షం ఏర్పడడం అన్న సందర్భాన్ని గురించి గెస్టాల్ట్ వాదులు ఏమంటున్నారంటే ఇది మొత్తంగా చూడడం వల్ల మాత్రమే ఏర్పడుతుంది, భాగాలుగా చూడడం వలన ఏర్పడదు అంటారు. అంటే ఉదాహరణకి కడవ అన్నటువంటి ఒక పదం ఉందనుకోండి. కడవ అన్నటువంటి పదాన్ని, కడవ యొక్క బొమ్మని చూసినప్పుడు కడవ అన్నటువంటి పదంలో కా ఒకసారి, డా ఒకసారి, వా ఒకసారి విడివిడిగా చూస్తే ప్రత్యక్షం కలగదు. కడవ అన్నటువంటి ఒక ఉమ్మడి పదాన్ని చూడడం ద్వారా అదొక పదం, దానికి ఒక వస్తువు, దీనికి ఒక ఆకారం ఉంటుంది, దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి, దీని ద్వారా కొన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి, వాటిని మనం ఇలా ఉపయోగించుకుంటామని చెప్పి సంపూర్ణంగా దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే అప్పుడు ప్రత్యక్షం ఏర్పడుతుంది అంటారు గెస్టాల్ట్ వాదులు. కాబట్టి ఈ అంశాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.
అందుకని మనం ఏమంటామంటే ప్రత్యక్షం కావడం అని అన్నప్పుడు వ్యక్తి యొక్క విషయాలన్నింటినీ మనం దృష్టిలో ఉంచుకోవాలి. తన అవసరాలు, అనుభూతులు ఇలాంటివన్నీ మనం పరిగణనలోకి తీసుకుంటాం అన్నమాట. అయితే ఈ ప్రత్యక్షం మీద ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏంటన్నది చూద్దాం. ఇది సంవేదనలపై ఆధారపడి ఉంటుంది అంటున్నారు. అంటే సెన్సేషన్స్ ఎలా ఉన్నాయి, ఒక ప్రత్యక్షం ఏర్పడాలి అంటే ఎలాంటి సంవేదన, ఏ సెన్సేషన్ వస్తుంది, ధనాత్మకమైన సంవేదన వస్తుందా, రుణాత్మకమైన సంవేదన వస్తుందా, లేకపోతే ఎలాంటి ప్రతిస్పందన లేనటువంటి స్థితి వస్తుందా అన్నది ప్రధానం. ఒకవేళ ఒక వస్తువును చూడగానే, ఒక వ్యక్తిని చూడగానే, ఒక సంఘటనలో పాల్గొనగానే పిల్లలు చాలా ఉత్సాహంగా, చాలా సంతోషంగా దాని గురించి మాట్లాడుతూ దానికి ప్రతిస్పందిస్తూ ఉంటే సంవేదన ధనాత్మక ప్రత్యక్షానికి దారితీస్తుంది. అలాగే నిశితమైనటువంటి పరిశీలన, సహజంగానే పిల్లలు నిశితమైనటువంటి పరిశీలన శక్తి కలిగి ఉంటారు. అయితే మనం ఒక దృశ్యాన్ని లేదా ఒక అంశాన్ని ఇచ్చి కొంత సమయాన్ని ఇచ్చి దాన్ని నిశితంగా పరిశీలించమనాలి. మీరు చూడండి, మనకి చిల్డ్రన్ మ్యాగజైన్స్లో కొన్ని కనిపిస్తాయి. ఈ 2 పటాలను పరిశీలించండి, దీనిలో ఉన్న తేడాలను గుర్తించండి అంటారు. అలాంటప్పుడు పిల్లలు దాన్ని నిశితంగా పరిశీలించే ప్రయత్నం చేస్తారు. అలాగే కొన్ని సైకలాజికల్ టెస్టులు మనం స్కూళ్ళలో తమాషాగా పెడుతూ ఉంటాం. ఒక చార్ట్ మీద ఒక 10 లేదా 20 బొమ్మలను అంటిస్తాం. దాన్ని ఒక 2 నిమిషాల సేపు చూడమంటాం. తర్వాత చార్టుని తిప్పేసి మీకు ఎన్ని విషయాలు గుర్తున్నాయో చెప్పండి అని అడుగుతారు. అలాంటి దగ్గర కూడా నిశిత పరిశీలన అన్నది వస్తుంది. అలాగే కొత్త ప్రదేశానికి క్షేత్ర పర్యటనకు తీసుకెళ్ళినప్పుడు కూడా పిల్లల విషయాలని నిశితంగా పరిశీలించడాన్ని నేర్చుకుంటారు. అలాంటి నిశిత పరిశీలన ఉన్నప్పుడు ప్రత్యక్షం బాగా జరుగుతుంది. సంశ్లేషణ, విశ్లేషణలతో కూడినటువంటి ప్రక్రియ అంటారు. చూసినటువంటి, తెలుసుకున్నటువంటి విషయాన్ని సింథసైజ్ చేయాలి, అనలైజ్ చేయాలి. సింథసైజ్ చేయడం ద్వారా ఒక నిర్ధారణకు వస్తారు. అనలైజ్ చేయడం ద్వారా విషయంలో ఉన్నటువంటి లోతుపాతులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి సంశ్లేషణ, విశ్లేషణతో కూడినటువంటి ప్రక్రియలాగా ఇది మనకి కనిపిస్తుంది. అలాగే సమన్వయం ఉండాలి. నేర్చుకునే, పరిశీలించేటువంటి అంశాల మధ్యన పోలికలు, సమన్వయాలు ఉన్నప్పుడు దాన్ని సులభంగా గుర్తుంచుకోగలుగుతారు. అంటే 2 విభిన్న అంశాలు పరస్పరం ఏ సంబంధం లేని విషయాలు ఉన్నాయి అంటే ప్రత్యక్షం ఏర్పడడం కష్టమవుతుందన్నమాట. అంటే ఉదాహరణకు ఒక 2వ తరగతి పిల్లలు ఉన్నారు, ఆకారాలు, పరిమాణాలు అన్నది చూస్తున్నారు. త్రిభుజాకారము, చతురస్రము ఇలాంటి వస్తువులను చూస్తున్నారు. కాబట్టి ఇవి ఒక రకమైనటువంటి ఆకారంతో కూడినవి. ఈ ఆకారాలను గమనిస్తూ ఉన్న సందర్భంలో మధ్యలో ఎక్కడో ఒక దగ్గర ఒక రైలు బొమ్మ ఉందనుకోండి. ఈ వస్తువులకి ఆ రైలు బొమ్మకి ఏ సంబంధం ఉండకపోవచ్చు. అంచేత సమన్వయ లోపం వలన ఆ వస్తువుల పట్ల ప్రత్యక్షం ఏర్పరచుకోవడంలో ఆటంకాలు ఏర్పడతాయి. కాబట్టి సమన్వయం కలిగించినప్పుడు మాత్రమే పిల్లలు ప్రత్యక్షాన్ని ఏర్పరచుకోవడానికి అవకాశం వస్తుంది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే సన్నివేశంలో పాల్గొన్నప్పుడు మాత్రమే ప్రత్యక్షం జరుగుతుంది. అంటే సన్నివేశం లేదనుకోండి, అప్పుడు ప్రత్యక్షం జరగడానికి అవకాశం లేదు. అంచేత సన్నివేశం ఉన్నట్లయితే అందులో సమన్వయం ఉంటుంది, సంశ్లేషణ, విశ్లేషణ ఉంటుంది, నిశిత పరిశీలనకు అవకాశం వస్తుంది. అక్కడ రెస్పాండ్ అవ్వడానికి, స్పందించడానికి ఒక పరిస్థితి అన్నది ఏర్పడుతుంది. కాబట్టి ప్రత్యక్షాన్ని ప్రభావితం చేసే అంశాల్లో ఒకే ఒక ముఖ్యమైన అంశం ఏమిటి అంటే సన్నివేశంలో పాల్గొనడం. తద్వారా మిగిలిన అంశాలన్నీ కూడా అక్కడ ప్రభావం కావడానికి అవకాశం ఉంటాయి. ఈ ఏరియాలో కూడా గతంలో ప్రశ్నలు అడిగారు కాబట్టి దీన్ని ఒకసారి క్షుణ్ణంగా చూడమని మనవి. ఈ ప్రత్యక్షం ఏర్పడడానికి కొన్ని వ్యవస్థాపన నియమాలు అని చెప్పి మన వాళ్ళు చెప్తున్నారు. ఇది కూడా జాగ్రత్తగా మనం గమనించాలి. దీనిని అవిరళ నియమం అంటాం. అవిరళము అంటే మొత్తంగా చూడడం, ముక్కలు ముక్కలుగా కాకుండా మొత్తంగా చూస్తే అప్పుడు దాన్ని మనం అవిరళ నియమం అంటాం. ఒక ప్రత్యక్ష వ్యవస్థాపన జరగాలి అంటే ఆ మొత్తాన్ని చూడాలి. ఉదాహరణకి ఒక పూల తోట అని అన్నాం అనుకోండి. ఆ పూల తోట అనగానే ఆ తోటలో ఉండేటువంటి మొక్కలు, అక్కడ ఉన్నటువంటి జంతువులు, పూలు కోసేవాళ్ళు, ఇలా అన్నీ సమిష్టిగా చూస్తే దానిని మనం అవిరళ నియమం, కంటిన్యూస్గా చూడడం ద్వారా ఏర్పడేటువంటి ప్రత్యక్షము అంటాం అన్నమాట. సామీప్య నియమం. సామీప్య నియమం అంటే దగ్గరగా ఉన్నవి. అంటే కొన్ని సంబంధం ఉండేటువంటి అంశాలు సమీప సమూహంగా చూస్తే దానిని మనం సామీప్య నియమం అంటాం. అవి దగ్గరగా ఉంటాయి. అండ్ 2 అంశాల మధ్యన ఒక పోలిక లేదా దగ్గరతనం కనిపిస్తుంది. అప్పుడు కూడా ప్రత్యక్ష వ్యవస్థాపన సులభంగా జరుగుతుందన్నమాట. ఒకవేళ ఆ రెండింటి మధ్యన సంబంధం కానీ పోలిక కానీ ఉన్నట్లయితే, ఉదాహరణకి కొన్ని వస్తువులు పెట్టున్నాయి, అద్దము, దువ్వెన, సబ్బు, లేకపోతే సంచి ఇలాంటివి ఉన్నాయనుకోండి. ఈ వస్తువులను చూడగానే ఒక అభిప్రాయానికి వస్తారు.
సబ్బుతో శుభ్రంగా స్నానం చేసిన తర్వాత అద్దంలో చూసి తలదూవుకోవాలి అన్న ఒక కనెక్షన్ని గుర్తుపడతారనమాట. అలా కాకుండా వేరు అంశాలు ఉంటే వాటి మధ్యన ప్రత్యక్షం ఏర్పడడం కొంచెం కష్టం. ఉదాహరణకి అద్దం ఉంది, తర్వాత సింహం బొమ్మ పెట్టామనుకోండి, ఈ రెండింటి మధ్యన ఏం సంబంధం ఉండకపోవచ్చు. అయితే సృజనాత్మక ఆలోచనలో ఆ రెండింటి మధ్యన సంబంధాన్ని ఏర్పరచడం అన్నది వేరే భాగమైనప్పటికీ తక్షణ ప్రత్యక్షం ఏర్పడాలి అంటే విషయాల మధ్య పోలిక ఉండాలి అని చెప్పి చెప్తారు. అలాగే సామ్యము అంటాం. సామ్యం అంటే పోలిక. ఒకే రకంగా ఉండేటువంటి అంశాలు ఉన్నప్పుడు మనకి ప్రత్యక్షం తొందరగా ఏర్పడుతుంది. ఒకే రకంగా ఉన్నటువంటి అంశాలు ఉన్నప్పుడు ఉదాహరణకి మనం 1వ తరగతిలో ఒక అంకె కూడికలు చెప్తూ ఉంటాం. ఒక అంకె కూడికలు చెప్పేటప్పుడు 5 చాక్లెట్లు ఉన్నాయి, 4 చాక్లెట్లు ఉన్నాయంటే రెండింటినీ కలిపి మనము 2 చాక్లెట్లే కాబట్టి పోలిక ద్వారా వాటి మధ్యన ఒక సమూహంగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే పూరణ నియమం. పూరణ అంటే కలిపి చూడడం అంటాం. ఉదాహరణకి మనం డిజిటల్ గడియారం చూసాం అనుకోండి, డిజిటల్ గడియారంలో అంకెలు విడివిడిగా ఉన్నప్పటికీ కూడా దానిని మిగిలిన భాగాన్ని కలుపుకుని అప్పుడు మనం చూసే ప్రయత్నం చేస్తాం. దీనిని మనం పూరణ నియమము అంటాం. అంటే మొత్తంగా కలిపి చూసేటువంటి స్థితి వస్తే అలాంటి దాన్ని పూరణ అని చెప్పి చెప్పచ్చు. అలాగే మనం డిక్షనరీ చదివేటప్పుడు కూడా అక్కడ కొన్ని సంకేతాలు ఉంటాయి. అడ్జెక్టివ్ అంటే ఏడీజే అని రాస్తారు, నౌన్ అంటే ఎన్ అని ఉంటుంది, ప్రొనౌన్ అంటే పిఆర్ఎన్ అని ఉంటుంది. ఇలా ఉంటే దాన్ని మిగిలినవి కూడా మనం కలుపుకుని ఏడీజే అంటే అడ్జెక్టివ్ అని, ఎన్ అంటే నౌన్ అని పూరణ చేసుకుని దాని పట్ల ప్రత్యక్షాన్ని ఏర్పరచుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. అలాగే ఆకృతి క్షేత్ర సంబంధము. దీని మీద గతంలో కూడా ప్రశ్నలు అడిగారు. ఆకృతి క్షేత్రము ఒక ప్రత్యక్ష వ్యవస్థాపన జరగాలి అని అంటే వస్తువు ఒకటి ఉండాలి, దానిని మనం ఆకృతి అంటాం. దాని వెనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ని క్షేత్రము అంటాం. కాబట్టి ఆకృతి క్షేత్రము రెండు ఉన్నప్పుడు ఆ రెండింటి మధ్య సంబంధం ఆధారంగా మనం విషయాన్ని గుర్తుపట్టుకునే ప్రయత్నం చేస్తాం. ఉదాహరణకి మనకి చిన్నప్పుడు ఒక అర్జునుడి కథ తెలుసు. అర్జునుడిని ద్రోణాచార్యుడు అడుగుతాడు, చెట్టు మీద పిట్ట కనిపిస్తోందా అన్నప్పుడు పిట్ట కన్నొక్కటే కనిపిస్తోంది అంటాడు. కాబట్టి పిట్ట అన్నదేమో ఆకృతి అయితే చెట్టు అన్న దాని వెనుకున్నటువంటి క్షేత్రము అవుతుంది. సూర్యుడు అన్నది ఆకృతి అయితే ఆకాశము అన్నది క్షేత్రం అవుతుంది. కాబట్టి ప్రత్యక్ష వ్యవస్థాపన జరిగే సందర్భాల్లో ఆకృతికి క్షేత్రానికి ఒక సంబంధం ఉన్నట్లయితే తేలికగా ఆ విషయం గుర్తుంటుంది. కాబట్టి బ్యాక్గ్రౌండ్ అన్నది ఇంపార్టెంట్. ఒకవేళ విషయపరమైన అంశాలను చూసాం అనుకోండి, ఇవాళ మనం మొక్కలలో ఆహారము అని చెప్తున్నామంటే ఆహారానికి సంబంధించినటువంటి నేపథ్యము బ్యాక్గ్రౌండ్ అన్నది అందించినప్పుడు మొక్కల ఆహారం అన్న భావన అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. ప్రజలు వలసలు అనేటువంటి పాఠం చెప్తున్నాం అనుకోండి, ఆర్థిక పరిస్థితి, స్వావలంబన ఇలాంటి విషయాల నేపథ్యాల గురించి మాట్లాడినప్పుడు మనం వలసలు కారణాలను అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. కాబట్టి ఒక భావనకి అర్థం చేసుకోవాలి అంటే దాని వెనుకున్నటువంటి విషయాలను కూడా పరిచయం చేయడం ద్వారా సులభంగా నేర్చుకోగలం అన్నది ఆకృతి క్షేత్ర సంబంధానికి సంబంధించినటువంటి విశేషం. కాబట్టి ప్రత్యక్ష వ్యవస్థాపనం జరగాలంటే మొత్తంగా కంటిన్యూస్గా చూడడం అన్నది ఒక అంశము. అలాగే దగ్గరగా ఉన్న విషయాల మధ్యన సంబంధాన్ని చూడడం అన్నది ఒకటి. తర్వాత పోలిక కలిగినటువంటి అంశాలను గుర్తుపట్టడం. ఇది కూడా గతంలో అడిగిన ప్రశ్న ఒకటి ఏముందంటే, ఇందులో ఒక పిల్లలు ఆడుకునేటువంటి ఒక ఆట చదరంలో కొన్ని త్రిభుజాలు, కొన్ని వృత్తాలు, కొన్ని దీర్ఘచతురస్రాలు ఉన్నాయి. ఇక్కడ జరిగేటువంటి ప్రత్యక్ష వ్యవస్థాపన సూత్రం అన్నారు. అంటే త్రిభుజాలు అక్కడక్కడ ఉన్న ఒకసారి చూడగానే త్రిభుజాలన్నింటినీ ఒకేసారి స్మృతి పదంలోకి తీసుకోవడం, దీనిని సామ్య నియమం అంటాం. అలాగే అసంపూర్తిగా ఉన్న దానిని కూడా పూర్తి చేసుకుని ప్రత్యక్షం పొందడం అన్నప్పుడు పూరణ నియమం అంటాం. అలాగే ఆకృతి క్షేత్ర సంబంధం మీద కూడా మన గతంలో ప్రశ్నలు అడిగారు. అంచేత ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి. అలాగే ప్రత్యక్షాన్ని ప్రభావం చేసేటువంటి అంశాలను చూస్తే సందర్భము, గత అనుభవాలు, దాంతో మనకున్నటువంటి దగ్గరతనం, సాన్నిహిత్యం అంటాం, దాని పట్ల మనకున్నటువంటి వైఖరి, అభిరుచి ఇవన్నీ కూడా ఆ ప్రత్యక్షాన్ని ప్రభావితం చేస్తాయి. పిల్లలకు గత అనుభవాలలోని విషయాన్ని విశ్లేషించడానికి రకరకాలైనటువంటి ఆకృతులను ఇచ్చినట్లయితే ఆకృతుల ద్వారా సొంతంగా నేర్చుకుంటారు. అయితే ఇక్కడ ఒకటేంటంటే పిల్లలకి అలాంటి ఆకృతుల్ని అర్థం చేసుకునేటువంటి ఏర్పరచుకునేటువంటి శక్తి ఉండదు. కాబట్టి ప్రత్యక్షం కలిగించడం కోసం మనం బోధనోపకరణాలని వాడాలి అని చెప్తున్నారు. అంటే తరగతి గదిలో మనం బోధించేటువంటి విషయాలు ఉదాహరణకి దీర్ఘము, గుడి పొల్లు ఇలాంటివి నేర్పుతున్నాం అనుకోండి.
అంటే దీర్ఘము నేర్పాలి అంటే అక్షరాన్ని దీర్ఘంగా పలకాలి అని చెప్పినంత మాత్రాన పిల్లలకి ప్రత్యక్షం ఏర్పడదు. అంచేత మనం ఏం చేస్తాం, ఆయా వస్తువులకు పిల్లల అనుభవాలకు దగ్గరగా ఉండేటువంటిని తీసుకొస్తాం. ఉదాహరణకి కాకరకాయ, జామకాయ ఇలాంటివి అంటాం. అంటే తద్వారా ఆ శబ్దము, ఆ వస్తువు, దాని వెనుకున్నటువంటి అనుభవాలు ఇవన్నీ జత చేసుకుంటాం కాబట్టి బోధనోపకరణాలను వాడతాం మనం. అంటే ఒక ఫ్లాష్ కార్డు మీద కాకరకాయ అని రాసి అందులో కాకు దీర్ఘం ఉంటే దీర్ఘానికి ఒక రంగు ఇస్తాం, జామకాయలో జా అనే దానికి ఒక కలర్ ఇస్తాం. తద్వారా పిల్లలు గత అనుభవాలని వాటిని జత చేసుకుంటూ ఈ విషయాలను అర్థం చేసుకోగలుగుతారు. లేకపోతే ఏమవుతుందంటే పిల్లలకి ఆకృతులను అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం ఉండదు కాబట్టి బోధనోపకరణాలను ఇవ్వడం ద్వారా ప్రత్యక్షం బాగా జరుగుతుంది అని చెప్పి ఇందులో మనకి తెలుస్తుంది అన్నమాట. కాబట్టి ఈ అంశాలను మనం దృష్టిలో ఉంచుకుని పిల్లలకి తరగతి గదిలో ప్రత్యక్ష వ్యవస్థాపనం చేయడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఇలా ప్రత్యక్ష వ్యవస్థాపనం చేయడం వల్ల భావన అన్నది ఏర్పడుతుంది. ఈ భావన ఏర్పడడాన్ని మనం భావనోద్భవనము అని చెప్పి చెప్తాం. భావన ఏర్పడాలి అంటే కొన్ని సామాన్య లక్షణాలు మనకు ఉండాలి. అంచేత భావన ఏర్పడే సందర్భాన్ని సామాన్య లక్షణాలు కలిగినటువంటి ఉద్దీపన తరగతిని భావన అంటారు అని అనుకుంటున్నాం. అంటే ఒక భావన ఏర్పడాలి అంటే కొన్ని ఉమ్మడి లక్షణాలను మనం ముందు గుర్తించగలగాలి. ఉదాహరణకి జామ ఆకు ఆకుపచ్చగా ఉంది, మామిడి ఆకు ఆకుపచ్చగా ఉంది, నిమ్మ ఆకు ఆకుపచ్చగా ఉంది, చింతాకు ఆకుపచ్చగా ఉంది. కాబట్టి అంతిమంగా పిల్లలు ఈ ఆకులు ఏవి చూసినా కూడా ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి కాబట్టి ఆకులు సాధారణంగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి అని ఒక భావనలోకి వస్తారు. ఇలా సామాన్య లక్షణాల ద్వారా ఏర్పడేటువంటి ఉద్దీపన తరగతిని మనం భావన అని చెప్పి అంటాం. కాబట్టి భావనలు అన్నవి ఎలా ఉంటాయంటే అది వస్తువు పట్ల ఉండొచ్చు, వ్యక్తి పట్ల ఉండొచ్చు, లేదా ఒక సంఘటన లేదా పరిస్థితి దేనికి సంబంధించైనా సరే భావనలు ఉండొచ్చు. అందుకే మన పాఠ్యపుస్తకాల్లో అన్నిట్లో కూడా భావనలు అని మనం రాసుకుంటూ ఉంటాం. కాన్సెప్ట్ అంటాం అనమాట. అందుకని కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్ అన్నది కూడా మనకు కనిపిస్తుంది. అంటే ఆ భావన గురించి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం. అయితే భావనలు ఎలా ఏర్పడతాయని చూసినప్పుడు ఏదైనా ఒక ఉద్దీపన ఉన్నప్పుడు తద్వారా ఒక ప్రతిస్పందన వస్తుంది కాబట్టి అప్పుడు ఆ భావన అన్నది ఏర్పడుతుంది. కాబట్టి తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఒక తోటలో 10 జామ చెట్లు ఉన్నాయి, 5 మామిడి చెట్లు ఉన్నాయి, మొత్తం చెట్లు ఎన్ని అన్న ఒక ఉద్దీపనని ఇచ్చినప్పుడు దానిలో మనము జామ చెట్లు మామిడి చెట్లు మొత్తాన్ని కలిపి కూడాలనుకుంటాం కాబట్టి ఆ కూడిక ద్వారా భావన అన్నటువంటిది ఏర్పడుతుంది అన్నమాట. అయితే ఈ భావనల మధ్యన పోలికలు ఉన్నప్పుడు భావన ఏర్పరచుకోవడం చాలా తేలికవుతుంది రెండు అంశాల మధ్యన. ఇప్పుడు ఉదాహరణకి ప్రజాస్వామ్యము అనే భావన ఉందనుకోండి. ఈ భావన అర్థం కావాలి అంటే ముందు అసలు ఆ పదం అంటే ఏంటి, దాన్ని ఎక్కడెక్కడ వినియోగిస్తారు, ఇవన్నిటినీ చెప్పిన తర్వాత తరగతి గదిలో ఎక్కడ కనిపిస్తుంది, ఇవన్నీ డిస్కషన్లోకి వచ్చిన తర్వాత మాత్రమే ఆ భావనను అర్థం చేసుకోగలం. అలాగే కుండ అన్నటువంటి ఒక భావన ఉందనుకోండి, దాని వస్తు రూపంలో చూడాలి, లేదా చిత్ర రూపంలో చూడాలి, పదం రూపంలో చూడాలి, దాని యొక్క వినియోగాలను గమనించాలి. తద్వారా అది ప్రత్యక్ష అనుభవాన్ని పొందడానికి అవకాశం వస్తుంది కాబట్టి భావనలు ఏర్పడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ భావనలను ఎలా ఉపయోగించుకోవడం ద్వారా మనం తరగతి గదిలో బోధనాభ్యసన కృత్యాలను కల్పించడం ద్వారా పిల్లలకి ఆ విషయం పట్ల ఒక అవగాహన కలిగేలాగా చేయగలుగుతాం. కాబట్టి అనుభవాత్మక అభ్యసనము అనంటే అనుభవాలను కలిగించాలి అనంటే పిల్లలకి జ్ఞానేంద్రియాల ద్వారా సన్నివేశాల్లో పాల్గొని విషయాలను నేర్చుకునేటువంటి అవకాశాన్ని మనం ఇవ్వాలి. తద్వారా పిల్లలు నేర్చుకున్నటువంటి విషయాన్ని నిరంతరం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవడం ఒక యాంత్రికమైనటువంటి ప్రక్రియలాగా కాకుండా చేయడం ద్వారా, చేసి చూడడం ద్వారా, మూర్త అనుభవాలను నేర్చుకుని నిశిత పరిశీలన ద్వారా అమూర్త భావనలను అర్థం చేసుకుని చేస్తూ విషయాలను నేర్చుకుంటారు. కాబట్టి ఆచరణాత్మక అనుభవాత్మక అభ్యసనంలో నేర్చుకున్నటువంటి విషయాలు ఎక్కువ కాలం పదిలంగా ఉంటాయి అని మనం ఈ సెషన్లో తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈ విషయాల్లో ఉన్నటువంటి సాంకేతిక పదాలని దృష్టిలో ఉంచుకుని భావనలను కూడా ఒకసారి మననం చేసుకుని పరీక్షలో మంచి మార్కులు పొందాలని ఆశిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు.